నిన్న మా మాట వినుంటే ఇప్పుడు టెన్షన్ ఉండేది కాదుగా. నువ్వు మాట్లాడుకో. ఏదో గ్రాని దగ్గర సింపతి కొట్టేద్దామని పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను. ఇప్పుడు వాడెవడో జిట్టులో తగులుకున్నాడు. వాడు నువ్వే వైఫ్ అని ఫిక్స్ అయినట్టున్నాడు. వాడిని నిన్ను ఇద్దరిని చంపుతాను. సరస్వతి గారు అది నోర్మోయ్, ఈ రోజు నీ అంత చూడకుండా వదలను. ఇలా నా గదిలోకి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తిస్తావా? నిన్ను నాలాగే నా బేబీకి రాత్రంతా నిద్ర లేనట్టుంది. ఐ లైక్ ఇట్. నీ ఊహలతో నేనక్కడ, నా ఊహలతో నువ్విక్కడ. వావ్, నైస్ లైన్స్. నిద్రలో నా బేబీ ఇంకా అందంగా ఉంది. బేబీ బేబీ గాడ్, కళ్ళు మూసిన తెరిచిన వాడే కనిపిస్తున్నాడుగా. సిగ్గుపడ్డావు కదూ? నువ్వు నా బెడ్రూమ్ లోకి బెడ్ కాఫీ తీసుకొచ్చాను. గ్రాని ఏం చేస్తుంది? గ్రాని గ్రానీ బ్లెస్సింగ్స్ తీసుకునే వచ్చాను. ఎగ్జైట్ అయి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకొచ్చావు? కల్లో కనిపించి నన్ను చూడాలి అన్నావు, అందుకే వచ్చా. నీ కల్లో కూడా నేనొచ్చానా? రాత్రంతా కలలే, పీడ కలలు. ఐ లైక్ ఇట్. కాఫీ తీసుకో, నీకోసమే తెచ్చాను. కమాన్, టేక్ ఇట్. నువ్వు కాఫీ తాగుతుంటే కూడా చాలా అందంగా ఉన్నావు. గ్రాని, మధ్యలో బామ్మగారు ఎందుకు? ఏం కావాలో నాకు చెప్పు. మనశ్శాంతి. మనసులో నేనున్నప్పుడు మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఒక్కదానివే కాఫీ తాగాలంటే ఇబ్బందిగా ఉంది కదూ? నాతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదూ? ఐ నో. వావ్, నువ్వు తాగడం వలన ఈ కాఫీ ఇంకా టేస్టీగా ఉంది. ఐ లైక్ ఇట్. అవుట్. వాట్ వాట్ బేబీ? బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను. నాకిలా కూడా బానే ఉన్నావు, నా కోసం మళ్ళీ రెడీ అవడం ఎందుకు? ఓ గాడ్. ఓకే ఓకే, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే రెడీ అవ్వు. ఇది ఫినిష్ చేసి వెళ్తాను. ఓకే, బయట ఫినిష్ చేస్తాను. మంచిది. ఎస్, డోర్ టప్మని వేసింది. లోపల ఆనందంతో డాన్స్ చేస్తూ ఉండుంటుంది. ఉదయాన్నే నేను కనిపించిన ఆనందం అనుకుంటా. ఐ లైక్ ఇట్.
ఉదయాన్నే వీడిదో పెద్ద టార్చర్. హాయ్ బ్రో. హాయ్ రవి. నో 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 నాట్ రవి, ఎన్ఆర్ఐ రవి. ఓ ఓకే, ఎన్ఆర్ఐ రవి. ఐ లైక్ ఇట్. నువ్వేంటి ఇక్కడ? నిన్న చూశాను, ఈరోజు మనసు లాగేసింది. మన మనసు ఎక్కడ ఉంటుందో మనం అక్కడే ఉండాలి కదా. మేడం గారు బామ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, సంధ్యకి బెడ్ కాఫీ ఇవ్వడం, నా బేబీ సిగ్గుతో తలదించుకోవడం అన్నీ అయిపోయాయి. వావ్, నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు. నీలాంటి సీనియర్స్ని ఓవర్టేక్ చేయాలంటే ఆ మాత్రం స్పీడ్గా ఉండాలి కదా బ్రో. నేను సీనియరా? ఎస్, లవ్లో నాకంటే మీరు సీనియరే కదా బ్రో. ఎస్, నాకు తెలుసు. అందుకే మీలాగే నేను కూడా ప్రేమలో పడాలని వచ్చాను. ఎవరితో? ఇంకెవరితో? సంధ్యతో. సంధ్యతో లవ్ ఏంటి? ఆ బిఫోర్ మ్యారేజ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఫీల్ అవుదామని. బ్రో, ఇద్దరం ఇంటి కాబోయే అల్లుళ్ళం కాబట్టి, నువ్వు లవ్లో సీనియర్వి కాబట్టి నీ సలహాలు నాకు ఇవ్వాలి. ఇస్తావు కదా? అంత లేదు. ఉందని నాకు తెలుసు బ్రో. నా వుడ్బిన్ లవ్ చేయడానికి సీనియర్గా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ప్లీజ్ 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 ప్లీజ్. అలాగే. ఏ వన్ సెకండ్. నా హార్ట్ అటు ఉంది, నీ హార్ట్ ఇటు ఉంది. సో నువ్వు వెళ్లాల్సింది ఇటు. ఓకే. విష్ మీ ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఐ లైక్ ఇట్. ఓకే. వావ్, వాట్ ఏ ఫోర్స్. తల తగిలింది. అయితే? ఒక్కసారి తగిలితే కొమ్మలు వస్తాయంట. అయితే మళ్ళీ తలకి తల కొట్టుకోవాలి. కొట్టు కొట్టు. ఇదేదో భలే ఉంది. ఐ లైక్ ఇట్. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏ విషయం? చెప్తాను. చెప్పు. ఇక్కడ కాదు. మరి మన మాటలు మనకి తప్ప మరొకరికి వినిపించకుండా ఏకాంతంగా మాట్లాడాలి. అదేంటి? కొన్ని మాటలకి ఏకాంతం కావాలి. అవునా? విన్నాక నువ్వు అదే ఫీల్ అవుతావు. వావ్, ఎంత స్మూత్గా మాట్లాడాడు. ఏమైనా సీనియర్ కదా, మనము అలాగే మాట్లాడాలి. ముఖ్యంగా ఆ తలకి తల కొట్టుకునే కంటెంట్ అద్దరింది. నా బేబీ మీద అప్లై చేయాలి. ఐ లైక్ ఇట్. ఏంటి విశ్వ, అలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? ఏదో మాట్లాడాలి అన్నావుగా, మాట్లాడు. అదే సావిత్రి, సూర్య విషయం మాట్లాడాలని. రాత్రి సూర్య నాతో అలా బిహేవ్ చేశాడని విశ్వాకెలా తెలిసింది? నేనెక్కడ చెప్తాను అని సూర్య చెప్పేసినట్టున్నాడు. నీతో అతని విషయం మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అతని గురించి ఎందుకులే విశ్వ, మాట్లాడాలి కదా.
నీతో మాట్లాడి క్లారిటీ తీసుకుంటే తర్వాత అతనితో మాట్లాడదామని. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి నువ్వు మాట్లాడడం ఏం బాగుంటుంది? మరి మీ ఇద్దరి మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. అదో పీడకల. కళ నూరుకుంటే రేపు ఇబ్బంది అవుతుందేమో కదా. ఏ ఇబ్బంది రాదు. అతనికి నేను చెప్పాల్సింది చెప్పాను. చెప్పావా? ఖరాఖండిగా చెప్పాను. మరి మేడం గారు అతని మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు కదా. అదే సమస్య. నానమ్మ గుడ్డిగా అతన్ని నమ్మేసింది. మరి అంతగా నమ్మకం పెట్టుకున్న మేడం గారికి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. వద్దొద్దు. అదేంటి అలాంటావు? మేడం గారికి విషయం చెప్పకపోతే ఎలా? రాత్రే చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నానమ్మ ఆరోగ్యం బాగోలేదు కదా. అది నిజమే. నానమ్మ హెల్త్ కండిషన్ ఏం బాగోలేదని తెలిసి ఇలాంటి విషయం చెబితే నానమ్మ ఏమైపోతుందోనని భయం వేసింది. అందుకే నేను ఆగిపోయాను. లేదంటే రాత్రి సూర్య విషయం తేలిపోయేది. మరిప్పుడేం చేద్దాం? జరిగిన దాని గురించి నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. ఆ విషయం నాకు వదిలే విశ్వ, నేను చూసుకుంటాను. నిదానంగా ఈ విషయం నానమ్మతో మాట్లాడి మళ్ళీ సూర్యతో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూస్తాను. నీకంత నమ్మకం ఉంటే ఓకే. నేను చేయగలను అన్న నమ్మకం నీకుంది కదా. నీ మీద నాకెప్పుడు నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నాకు ఏ టెన్షను లేదు. నువ్వు మాట్లాడాలి అంటే దేని గురించో అనుకున్నాను. సూర్య గురించా? ఇంకతని గురించి మర్చిపో. గుర్తు చేసుకుంటూ ఉంటే ఇలా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. నువ్వు చెప్పాక ఇక అతని గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఇక నుంచి నీ గురించి ఆలోచిస్తాను. ఇక నుంచి అంటే ఇంతకు ముందు నా గురించి ఆలోచించలేదా? నువ్వు పరిచయం అయ్యాక నా గురించి ఆలోచించని రోజుందేమో గాని నీ గురించి ఆలోచించని రోజే లేదు. నిజంగా? నీకు అబద్ధం చెప్తానా? సరే పద, నానమ్మ చూస్తే బాగోదు. పద. సూర్యతో పెళ్ళని మేడం గారు ఫిక్స్ అయ్యారు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అనుకున్నాను. సూర్యకి చెప్పానంతే, మేడం గారికి చెప్తానంటుంది. ఇంకా టెన్షన్ ఏముంది? ఏంటి నా బేబీ రెడీ అవడానికి ఎంతసేపా? నేనున్నాను కదా. నన్ను డామినేట్ చేయడానికి ట్రై చేస్తుందా? ఇంత అందం తనకెలా వస్తుంది? బట్ రావాలని ట్రై చేస్తుందే. ఐ లైక్ ఇట్. కర్ర కట్టేసిన కౌల ఎంతసేపు ఇలా తిరగాలి? అబ్బా, స్ట్రాంగ్ హెడ్. ఐ లైక్ ఇట్. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు బయటికి రాగానే నా కోసం చూస్తావు. నేను కనిపించకపోతే డిసప్పాయింట్ అవుతావు. అందుకే నీకోసం వెయిటింగ్. సరే రా, మళ్ళీ గుద్దుకుందాం. ఎందుకు? ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంట. మన కొమ్ములు వస్తే బాగుండదు కదా. కమాన్. కొమ్ములొస్తాయా? ఎవరు చెప్పారు? సరస్వతి విశ్వ బ్రో మళ్ళాగే గుద్దుకుని కొమ్ములొస్తాయని మళ్ళీ గుద్దుకున్నారు. అవునా? యా. నా ఐలో రికార్డ్ అయింది. కమాన్. బా, నీలాగే నీ హెడ్ కూడా స్ట్రాంగ్. ఐ లైక్ ఇట్. నాకు పనుంది. అలా సిగ్గుపడుతూ చెప్పడం ఎందుకు? ఇప్పుడు నేనేం పరాయివాణ్ణి కాదు.
నిజంగా నీకు నాలో సిగ్గు కనిపిస్తుందా? యా, ఆ సిగ్గు చూసాకే నేను ఇంకా నీతో లవ్ లో పడిపోయా. బామ్మ చూస్తుందన్న భయమా? ఆల్రెడీ పర్మిషన్ గ్రాంటెడ్ అక్కడ. బేబీ సిగ్గుపడుతుంది. చిచి చిచి చి, డర్టీ డస్ట్, ఐ హేట్ ఇట్. ఏయ్ బ్రో, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏ విషయంలో? ఢీ కొట్టే విషయంలో. ఢీ కొట్టడం ఏంటి? అర్థం కాలేదా? నో ప్రాబ్లం, నాకు అర్థమైంది. ఐ లైక్ ఇట్. ఫాలో అవుతాను బ్రో. బామ్మగారు, కాఫీ తాగారా? ఇంకా లేదు బాబు. తాగకూడదు కూడా. మీ వయసుకి మిల్క్ చాలా మంచిది. నా ఆరోగ్యం గురించి ఇప్పటినుంచే శ్రద్ధ తీసుకుంటున్నావా బాబు? దత్తత తీసేసుకున్నానుగా. ఎవర్ని? మిమ్మల్ని, తనని 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 నా బేబీని, ఇంట్లో అందరినీ. ఈ ఇంటికి కాబోయే అల్లుండి కదా, అందుకే అందరినీ నా ఓన్ చేసుకుంటున్నా అన్నమాట. ఐ లైక్ ఇట్. వాట్ యు సే బేబీ? సిగ్గుపడుతోంది చూసారా? నీకు నాలో సిగ్గు కనిపిస్తుందా? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అరే, అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారా? ఎప్పుడొచ్చావు బాబు? ఎప్పుడో వచ్చాను. ఈ ఇల్లు నాదని ఫిక్స్ అయ్యాను. మీరు ముందు ముహూర్తం ఫిక్స్ చేయండి. ఆ పని మీదే పిలిపించాను బాబు. అబ్బాయి మాకు బాగా నచ్చాడండి. త్వరగా మంచి ముహూర్తం చూస్తే పెళ్లి జరిపించేద్దాం. ముహూర్తాందేముందమ్మా, దివ్యమైన ముహూర్తం చూద్దాం. అర్ధరాత్రి ముహూర్తం అద్భుతమైన ముహూర్తం అంటారు. అలాంటిది ఫిక్స్ చేయండి. ఐ లైక్ ఇట్. చూడండి నా బేబీ ఎలా సిగ్గుపడుతుందో. వీడేంట్రా సిగ్గుకి కోపానికి తేడా తెలియకుండా ఉన్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు. కాని బాబు, శూన్యమాసం నడుస్తుంది. ఓ 10 రోజులు ఆగాలి. ఓ మై గాడ్, 10 డేసా? ఐ డోంట్ లైక్ ఇట్. రోజులు బాగోలేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు బాబు? మీరు చెప్తే ఓకే బామ్మ, ఐ రెస్పెక్ట్. ఈ 10 రోజుల్లో వీణ్ణి ఎలా అయినా వదిలించుకోవాలి. చూడండి నా బేబీ కూడా ఫీల్ అవుతుంది. అదిగో 10 డేస్ అనేసరికి నా బేబీ ఎలా ఫీల్ అయి వెళ్ళిపోతుందో. వీడేంట్రా రివర్స్లో ఉన్నాడు? రియాక్షన్స్ రివర్స్లో కనిపిస్తున్నాయంటే సంధ్య వీడిని వదిలించుకోవడం కష్టమే. పంతులు గారు, శూన్యమాసం అయిపోయాకే మంచి ముహూర్తం చూసి పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసేయండి. డేస్ కలిసొస్తాయి. అలాగే చేద్దాంలే బాబు. ఐ లైక్ ఇట్. ఈ 10 డేస్లో నా బేబీని లవ్ చేసి పెళ్లికి ముందో ప్రేమ కథగా ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఓ స్వీట్ స్టోరీని రెడీ చేసుకోవాలి. నాన్నా, సరస్వతి సూర్యతో పెళ్లికెందుకు ఒప్పుకుందో అడిగావా? అడిగానమ్మా. ఏమంది? మనసులో నీ మీద ప్రేమ పెట్టుకుని అతనితో పెళ్లికి ఎలా ఒప్పుకుందంట?
ఆ విషయం క్లియర్గా మాట్లాడానా. తను అనుకున్నదొకటి, జరిగిందొకటి. చెప్పానా ఆ అమ్మాయి మనసు మారదురా. ఏదో పొరపాటు జరిగింది. నిన్ను కాదని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటే విన్నావా? ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడతాంరా అంటే వద్దని ఒట్టేయించుకుని మరీ మమ్మల్ని ఆపేశావు. ఆ టైంలో నా మనసుకు అలా అనిపించింది. నన్ను కాదని ఎవరినో ఇష్టపడుతుంది అనగానే తన సంతోషానికి నేనెందుకు అడ్డు కావాలనిపించింది. విషయం ఏదైనా నేరుగా మాట్లాడుకోకపోతే వచ్చే సమస్య ఇదేరా. చిన్న చిన్న అపార్థాలు జీవితాల్నే మార్చేస్తాయి. ఆ అమ్మాయిని అపార్థం చేసుకుని నేను నానా మాటలన్నాను. సరే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? ఆ అమ్మాయికి సూర్యుని చేసుకునే ఉద్దేశం లేదని అర్థమైపోయింది కదా. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇదే ఈ చిన్న చిన్న ఆనందాలకు పోయి అసలు విషయాలు వదిలేస్తారు. ఏం వదిలేశావండి? ఏరా, ఆ అమ్మాయి పొరపాటు పడింది సరే, ఆ విషయం ప్రసూనమ్మగారికి చెప్పాలి కదా. అవును కదా. అందుకేనే అన్నీ ఆలోచించాలి అనేది. వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ వచ్చింది. ఈ విషయం ఆమెకి చెప్పేదేలా? సూర్యతో పెళ్లి నాపేదేలా? ఆ విషయం సరస్వతి చెప్తానంది నాన్న. కాకపోతే మేడం గారి ఆరోగ్యం బాగలేదు కాబట్టి టైం చూసుకొని తనే చెప్తానంది. అంత టైం ఎక్కడుందిరా? సంధ్యకి సంబంధం చూశారు, ముహూర్తం కుదిరింది అంటే ఇద్దరికీ పెళ్లి చేసేస్తారు. లేదు నాన్న, పంతులు గారు శూన్యమాసం కాబట్టి 10 రోజుల తర్వాత గాని మంచి ముహూర్తాలు లేవన్నారు. అలా అయితే టెన్షన్ లేదులే. 10 రోజులు టైం ఉంది కాబట్టి ఈలోపు ప్రసూనాంబగారికి విషయం చెప్పి కన్విన్స్ చేయగలిగితే తర్వాత మీ పెళ్లి గురించి మీ అమ్మ అడావుడి బిగినవుతుంది. మీ వల్ల అవుతుందా కాదా అని నేను అడగడం లేదు. మీరు ఏం చేస్తారో అనేది నాకు అనవసరం. రేపటి నుంచి వాడు నా కంటికి కనిపించకూడదు, అంతే. బలరాం, టేక్ ఇట్ సీరియస్. లేదంటే నా సంగతి నీకు బాగా తెలుసు.